జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్యత్రుడిగలే శరణం. 22వ పాసురం. మన గోదమ్మ ఈ పాసురంలో మన గురించి చెబుతూ ఉన్నారు. అందమైన విశాలమైన భూమిని పాలించే రాజులు వారి అహంకారాన్ని పోగొట్టుకుని వచ్చారు స్వామి నీ ద్వారం దగ్గరికి అంటూ ఉన్నారు. ఒక రాజు బాగా సంపద కలిగినవాడు, అహంకారం కలిగినవాడు, నిత్యము పట్టు పీతాంబరములే ధరించేవాడు. తన రాజ్యంలో గదుల గదుల నిండా రత్నాలు, మణులు, మాణిక్యాలు ఉన్నవి. బంగారు పళ్ళెల్లో భోజనం. ఏనుగు అంబారీ మీద ఊరేగేవాడు ఆ రాజు అనుగ్రహం కోసం ఆ రాజ్య ప్రజలు, మిగతా సామంతరాజులు ఎంతో ఎదురు చూసేవాడు. అంత అహంకారంతో ఉండేవాడు ఆ రాజు. అలాంటి రాజు పరాయి దేశారు వారు వచ్చి తన రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోతే దిక్కు లేక అర్ధరాత్రి భిక్షాటన చేస్తూ ఒక నల్ల కుక్కని తొక్కితే ఆ కుక్క పెద్దగా అరిస్తే ఎంత బాధపడతాడో. అలాంటి అహంకారం పాముతో సమానం. అలాంటి అహంకారాన్ని వదిలి మీ సన్నిధికి వచ్చాము స్వామి అని ప్రాధేయపడుతున్నారు గోదా గోపికలు. సూర్యచంద్రులు వదిలించినట్టున్న 2 నేత్రాలతో మమ్మల్ని కటాక్షించు స్వామి, మా పాపాలన్నీ పోతాయి అని